ఇయాల రేపు కుటుంబాలని, అనుబంధాలని ఏడున్నాయి? విలువలన్నీ పైస బంధాలే అయిపాయే. పైసల కోసం కన్నోళ్ళను రోడ్డు పోటు తిడిచినోళ్ళు, అనాథాశ్రమాలల్ల దోలిచ్చినోళ్ళు, ఆఖరికిగో తలకొరివి వెట్టనోళ్ళు గూడా దాపరమైతురుగా ఇట్లా. దేవుడా, గిసొంటి కష్టం పగోలకు కూడా రావద్దు తండ్రి. ఏమని చెప్తాం, ఎట్లా అని చెప్తాం? అటా బిడ్డె బాధను, ఇటు జీవిడిచి మట్టిలో పోయిన తండ్రి గోసను. కొడుకున్నా కూడా కన్న కూతురే కాటిదాంకొచ్చి నాయనకు అంత్యక్రియలు చేసిన ఈ ముచ్చట చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో అయింది. పాపం తండ్రికి ఆస్తుపాస్తులు లేవట. సరే, భూములు, ప్లాట్లు, బంగ్లాలు ఇయ్యలేదని బతుకున్నాడు, ఎట్లనైనా చూడలేదు, వచ్చిపోలేదు. కనీసం కాలం చేసినందుకన్నా వచ్చి సావు సందం చేసిపో అని కొడుకుకు ఫోన్ చేస్తే, ఆస్తి అని అయ్యి ఉంటే ఎంత, పోతే ఎంత, నేను రాను, ఆ సావేదో మీరే గానిచ్చుకోర్రి అని చెప్పి కాటిదాకా కూడా కదిలి రాలేదట ఆ కఠినాత్మకమైన కొడుకు. కానీ పెంచి పెద్దగా అయినాక పెండ్లిలు చేసి ఇవాళ పెండ్లాం పిల్లలు వచ్చినాక కన్నోళ్ళు కానరాకుట అయ్యారు కదా ఆ మూతేవారి కొడుకుకు. ఇక కొడుకు కోసం ఎదురు చూస్తే కాని పని. నేను కూడా మా నాయన బిడ్డనే, నా తండ్రి కర్మకాండాలు నేను చూసుకుంటా అని బిడ్డనే గిట్ల కుండబట్టి చుట్టూ తిరిగి సాగు చేసి సాగదోలి ఆత్మకు శాంతి జరిగేటట్టు చేసింది. ఈ ముచ్చట అంతటా తెలిసే వరకల్లా ఇగో ఇదయ్యా కాలం రాను రాను మారుతున్న తీరు. ఆస్తిపాస్తులు రాపించుకొని ఎల్లగొట్టినోళ్ళు, ఆస్తులు లేవని కాటికి వంపనోళ్ళు, గిట్లా తయారైతుంది లోకం. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేటోడు అని అంటారు. కానీ బతుకున్నప్పుడే కానకుంటా కన్న పాపానికి నరకం చూపించి చచ్చిపోయినాక కూడా గిట్లా రాకుండా ఏం చేస్తారు? సచ్చిన్నాడు ఎంట పెట్టుకొని పోతారు ఆ పైసలు? మీ పైసలల్లా మనవాడ. రేపటినాడు ఆ కొడుకు కూటిన కొడుకులు కూడా ఇట్లనే చేస్తే అప్పుడు తెలిసొస్తుంది నాయ నిల్వ అనుకుంటా నోటికి వచ్చిన మొత్తం బూతులతో సోట్లు పెడుతురు జనాలు.